సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం పొట్లపాడు గ్రామంలో నకిలీ వరి విత్తనాలతో నష్టపోయిన రైతుల పొలాలు రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పరిశీలించారు. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో వెంకటసాయి చరణ్ సీడ్స్ షాపుల యజమానులు ఈ నకిలీ విత్తనాలు వందలాది మంది రైతులకు విక్రయించారు. మొదలే చెప్తే కదా, నేను వ్యవసాయదారుని. వాతావరణానికి తట్టుకొని ఉండేది ఒక వరి. ఒకవేళ ఏదైనా వాతావరణ మార్పుల వల్ల ఏమైనా జరిగిందంటే కూడా తెగుళ్ళు వస్తాయి. కానీ ఈ విధంగా ముందు కర్ర వెనక కర్ర రాదు. ఆ తెగుళ్లకు సంబంధించిన మందులు ఏమైనా రైతు తన అనుభవంతో వేసుకుంటాడు, నివారణ జరిగిపోతుంది, పంట చేతికి వస్తుంది. రైతుకి పంట పండించడం కొత్త ఏం కాదు. రైతుకి అపారమైన అనుభవం ఉంటుంది. శాస్త్రజ్ఞుడికి ఎంత అనుభవం ఉంటుందో ఆయన కంటే ఎక్కువ రైతుకు అనుభవం ఉంటుంది. మట్టిని నమ్ముకున్న రైతు ఎట్లాంటి మట్టిలో ఏ పంట పండుతుంది అనేది బాగా తెలిసిన వ్యక్తి. కాబట్టి రైతు అనుభవాన్ని మనం తక్కువగా అంచనా వేయడం మంచిది.